అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు తల్లిదండ్రులకు మన కూటమి ప్రభుత్వం శుభవార్తనైతే అందజేసిందండి. తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పడం జరిగిందనమాట. ఈ తల్లికి వందనం లేదా అమ్మఒడి పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారనమాట. ఎప్పుడు ప్రారంభిస్తారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ ఒడి లేదా తల్లికి వందనం పథకాని కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు శుభవార్తనైతే అందించిందండి కూటమి సర్కారు. ఈ తల్లికి వందనం పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోందండి. ఎప్పుడు మనకు ఈ పథకం రాబోతోంది అంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకానికి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారనమాట. మనకు వచ్చే విద్యా సంవత్సరం అంటే జూన్ 2025 నుంచి మొదలవుతుందండి. జూన్ 2025లో మనకు డబ్బులు అయితే వేస్తారనమాట. అయితే అప్లై చేసుకోవడానికి మాత్రం మనకు ఫిబ్రవరి నెల చివరి వారంలో అవకాశం అయితే కల్పించనున్నారు. ఫిబ్రవరి నెల చివరి వారంలో మనకు అప్లై చేసుకోవడానికి ఏ సర్టిఫికెట్ కావాలంటే జనరల్గా విద్యార్థులకు ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ అవసరం అవుతాయి కదండి. ఈ సర్టిఫికెట్లు పొందడం కోసం మనం ఇక నుంచి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదండి. వాట్సాప్ ద్వారా 150 రకాల సేవలను అయితే పొందడానికి మనకు అవకాశం అయితే కల్పిస్తున్నారనమాట. వీటిలో డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, భూమి అడంగల్ ఇలాంటి ఎన్నో సర్టిఫికెట్లను అయితే మనం పొందొచ్చు అనమాట. 150 రకాల సేవలను అయితే వాట్సాప్ ద్వారానే అందించనున్నారు. సర్టిఫికేట్లను ఇష్యూ చేయడం కూడా వాట్సాప్ ద్వారానే చేయనున్నారనమాట. మొత్తం గవర్నెన్స్ అంతా వాట్సాప్ ద్వారానే చేస్తున్నారు. మెటాతో ఒప్పందాన్ని అయితే కుదుర్చుకున్నారు. వాట్సాప్ ద్వారా 150 రకాల సేవలు అందిస్తారనమాట. మనకు కావాల్సిన ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా ఈ వాట్సాప్ ద్వారా పంపించవచ్చు, అప్లై చేసుకోవచ్చు, ఆ సర్టిఫికేట్ను కూడా పొందవచ్చండి. ఇక గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అమ్మ ఒడిగా పథకాన్ని చెప్పేవాళ్ళండి. ఈ పథకంలో మనకు 15,000 రూపాయలు ఒక రేషన్ కార్డుకి ఒక విద్యార్థికి మాత్రమే ఇచ్చేవాళ్ళండి. దీన్ని అధికారంలోకి వచ్చినట్టయితే 15,000 రూపాయలను ప్రతి విద్యార్థికి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు ఇస్తాము అని అయితే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మేనిఫెస్టోలో చెప్పిన ఆ పథకాన్ని గురించి మేము కట్టుబడి ఉన్నాము అని చెప్పేసి నారా లోకేష్ గారు కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. మనకు 2025 జూన్లో ఈ పథకాన్ని అయితే రిలీజ్ చేయబోతున్నారండి. ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు, దాని డబ్బుల్ని పొందవచ్చు అనమాట. ఒక్కరుంటే 15,000 రూపాయలు, ఇద్దరుంటే 30,000 రూపాయలు, ముగ్గురుంటే 45,000 రూపాయలు, ఇలా ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఒక్కొక్కరికి చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ పథకం 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకైతే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ప్రైవేట్ స్కూల్స్లో చదివే వాళ్ళకైనా, గవర్నమెంట్ స్కూల్స్లో చదివే వాళ్ళకైనా ఎవరికైనా ఈ పథకంలో అప్లై చేసుకుంటే వాళ్ళకు డబ్బులు అయితే వేయడం జరుగుతుందన్నమాట. ఈ డబ్బుల్ని విద్యార్థుల యొక్క తల్లి అకౌంట్లోకి అయితే వేస్తారండి. డీబీటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలోకి అయితే వేయడం అయితే జరుగుతుందండి. మనకు ఆన్లైన్లో డీబీటీ పద్ధతిలో వేస్తారండి డబ్బుల్ని. ఇక ఈ తల్లికి వందనం పథకానికి మనం అప్లై చేసుకోవడానికి కూడా వాట్సాప్ ద్వారానే అప్లై చేసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ అప్లై చేసుకోవడానికి కూడా వాట్సాప్ ద్వారానే అప్లై చేసుకునేకి అవకాశం కల్పించినట్టయితే మనకు ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదండి. ఇంట్లో కూర్చొనే మనము అప్లై చేసుకోవచ్చు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనకి ఎన్నో లాభాలు అయితే చేకూరనున్నాయి. ప్రస్తుతానికైతే 150 రకాల సేవలను అయితే అందించబోతున్నారండి. ఇదండి మనకు తల్లికి వందనం లేదా అమ్మ ఒడికి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. మనకు జూన్ 2025లో అయితే ఈ పథకంలో డబ్బులు అయితే పడనున్నాయండి. అప్లై చేసుకోవడానికి మాత్రం ఫిబ్రవరి నెల చివరి వారంలో అయితే అవకాశం అయితే కల్పించనున్నారు. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.